ఆసుపత్రి నుండి వచ్చే వ్యర్థ జలాలతో ఊరి నీరు కలుషితమవుతూ తీవ్ర రోగాల బారిన పడుతున్నామని సిద్దిపేట జిల్లా లక్ష్మక్కపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్వీఎం ఆసుపత్రి వైద్య కళాశాల నిర్వాహకులు ఆకాశాన్ని తాకే బంగళాలు నిర్మించి ప్రారంభించారని, అయితే ప్రారంభించినప్పటి నుంచి ఆదాయం ఆర్జించడం, ఆసుపత్రికి వచ్చే వ్యర్థాలతో రోగాలు తమ గ్రామానికి అన్నట్లుగా పరిస్థితి మారిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి కుంట నీరు కలుషితం అవ్వకుండా ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని లక్ష్మక్కపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇంతకుముందు మాది చింతలకుంట చెరువు. ఇక్కడ బతుకమ్మలు వేసేది, వినాయకులు వేసేది. ఈ 4-5 సంవత్సరాల నుంచి ఆర్వీఎం హాస్పిటల్ వచ్చిన తర్వాత ఈ వాటర్ మొత్తం కాలుష్యం వస్తుంది. వాళ్ళు బాత్రూమ్ వాటర్ వదలడం ఇవన్నీ చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మాకు వినాయకులు వేయడానికి రావట్లేదు, బతుకమ్మలు వేయడానికి రావట్లేదు. చాలా ఘోరంగా అయిపోయింది ఇది. దీనివల్ల మాకు చేపలు పట్టడానికి కూడా రావట్లేదు. మేము ముదిరాజులం, చేపలు పట్టడానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. ఈ పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మా ఊరికి రోగాలు చాలా స్టార్ట్ అయిపోయినాయి. దీని మీద కొంచెం యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ మురికి వాటర్ది చండాలమైన స్మెల్ రావడం వలన మాకు ఇక్కడ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మా పొలాలన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. మా బోర్ వాటర్ కూడా అన్నీ కలుషితం అయిపోయింది. దానివల్ల ఏమైతే చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. ఇంతకు ముందుకు మా విలేజ్లో ఏముందంటే మా విలేజ్లో వాటర్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుండే. ఈ ఆర్వీఎం హాస్పిటల్ వలన చెరువు తోటి మొత్తము కలుషితం అయిపోయి వాటర్ అన్ని బోర్లన్నీ సత్యనాశ అయిపోయినాయి, మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. దానికి తోడు ఈ మధ్య కాలంలో మళ్ళీ సైనిక్ స్కూల్ వలన కూడా అన్ని డ్రైనేజ్ వాటర్, మురికి నీళ్ళు మొత్తం టోటల్గా ఈ వాటర్లకు వచ్చేసి సత్యనాశ అయిపోయి చెరువు అయిన చాలా ఇబ్బందుల పరిస్థితులు ఏర్పడుతున్నాం. ఎవరు ఎంత చెప్పుకున్నా మా బాధను అలా ఎవరు మొరబెట్టుకున్నా కూడా ఎవరు మా బాధను ఎవరు తీర్చలేకపోయారు. దాని గురించి దయచేసి మీరు ఏదైనా చేసి మాకు హెల్ప్ చేయాలని మా మనసుపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం.